నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టమా? అవునా? సరేనా, వాళ్ళు ఇక్కడికి వచ్చి పికప్ చేస్తానని చెప్పారా? అవును, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి, ఇప్పుడు వచ్చేస్తారు. అవును అవును. రుక్మిణి అక్క వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వాళ్ళే, జాగ్రత్తగా వెళ్ళరా. సరే. వాళ్ళు నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో మెసేజ్ చేయి. పని పూర్తవగానే పికప్ చేసుకుంటాను. వెళ్ళు. ఓకే. నువ్వు బండి తీ. అక్క నువ్వు వెళ్ళు. సరే, ఎలా సాగుతుంది నీ బిజినెస్? పర్వాలేదు సార్, ఏదో పోతోంది. ఓ, ఎంతకంటే నీకేం కావాలే? డబ్బిచ్చెళ్ళు, ఇందులో వెయ్యి. ఉసాయ్, ఒక్క నిమిషం ఆగవే. ఈ రోజు నీకు కస్టమర్లు దొరకలేదా? ఏ కస్టమర్ ఎవరైనా ఉన్నారా? నువ్వురా, నా బండిలో చెక్కు, ఓ రౌండ్ వెళ్ళొద్దాం. అరే, టైం వేస్ట్ చేయకుండా రావే, డబ్బిస్తాను. ఇది ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. నేను ఆ థింగ్ రోడ్తో అలా వెళ్ళొస్తాను. వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ చేసే. సరే, చూసి వెళ్ళు. ఓకే. ఇంకో విషయం, నేను ఫోన్ ఆఫ్ చేసి ఉంచుతాను. కృష్ణ గారు కాల్ చేస్తే నేను రావడం లేదని చెప్పు. సరే, ఓకేనా? ఓకే. ఎలా ఉంది? సార్, ఏంటయ్యా? సార్, మీరు జిప్ వేసుకోలేదు. ఇది చెప్పడానికి వచ్చావా? లేదు సార్, స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. సరే, ఆగు, వెళ్దాం. ఇదిగోనే. ఏంటి సార్ ఇది? ఇది చాలదు. పుణ్యం కోసం నేను ఈ పని చేయడం లేదు. పోలీసు వాళ్ళ దగ్గర బేరాలు ఆడతావా? నంబర్ 1 పోలీస్ వాళ్ళని కూడా చూశాను, తెలుసు అనుకుంటా. ఓ, అదే నీ వాడున్నాడే, జల్సా రైడ్. డమ్మీ పీసులో ఉండేవాడిని ఎవరే అసలు పోలీస్ ఆఫీసర్గా అంగీకరిస్తారు? వాడిలో నయ్యో పైసా ఇవ్వకుండా నిన్ను మోసం చేయలేదుగా. అందుకు ఆయన దగ్గర నేను డబ్బే అడగలేదు. నేను ఇష్టపడే ఆయనతో వెళ్తున్నాను. అలా నా దగ్గర లేదు, వాడి దగ్గర ఏముందే? మోగతను. వద్దు. ఓ, నిన్ను ముట్టుకుంటే వాడొచ్చి కొడతాడా? ఉత్తి కారస్తాను. వెతకడతావా? అడిగిన డబ్బు ఇచ్చేసి వెళ్ళవయ్యా. నా కాలర్ పట్టుకుంటావే, నీకు ఎంత ధైర్యం? నారాయణ, పట్టుకో దీన్ని. వదిలే.